మాట్లాడ తెగించి ఉన్నాను అంటారు. ఇది తగ్గించుకున్నట మనం చూస్తే ఊరినై ఉన్నాను ఊరినై ఉన్నానంటే తగ్గింపు జీవితం అనమాట. మనం చూస్తే నా మారుమనసు ఎంత, మరి నా విశ్వాసం ఎంత, నా భక్తి ఎంత, నేనంతా అంటా ఉండడం అప్పుడు కాదు. మనం చూస్తే విశ్వాసకి ఈ మాటలు రావడం అనేది రాకూడదు. కానీ అయితే ఇక్కడ ఈయన విశ్వాసి మామూలు విశ్వాసం కాదనమాట. మనం చూస్తే చాలా మంది కొందరు కొన్ని ప్రార్థన చేసామంటారు అనమాట. చాలా మంది జీవితాల్లో మేము ఎన్నో ప్రార్థన చేస్తామంటారు అనమాట. మనం చూస్తే మేము అసలు మందిరం మానమని వెళ్ళిపోతున్నాం అనమాట. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేము వెళ్ళిపోతున్నాం అంటారనమాట. మనం ఆలోచన చేసినప్పుడు మరి మేము ఎంతో ప్రయాసపడుతున్నాం అంటారనమాట. అంటే మనం చూస్తే కానీ ఇది ఎవరి కోసం ప్రయాసపడతాము, ఎవరి కోసం మనము ప్రయాసపడతాం కాదు. మన కొరకు మనం ప్రయాస. మనం అంటే మన కొరికి దేవుడి దిగి వచ్చాడు. మన పాప భారములు కథలు వేసుకున్నాడు. ఆయన మట్టి బొద్దులో నశించిపోయే మానవులను మన వరకు వచ్చాడు. ఇస్తాడు మనం చూస్తే మనం ఆయన రెండు తీర్చలేము. అసలు లెక్కేసుకోలేదు. ఆయన రెండు తీర్చలేము. ఎవరు తీర్చదంటే దేవుడి దగ్గరికి దేవలసిన రాశారు పాట. మనం చూస్తే 62వ పాట నాకెంత ప్రోత్సాహము కల్గోట ఏకాంత ఘనమైన ఎటువైయుండు నాకు గలయో నా ప్రకారమే నాదుటకు నేను మొరియు శ్రీకరం పగు నామేది సిల్వనాద యేసు క్రీస్తే నాకెంత ప్రోత్సాహము కల్గోట ఏకాంత ఘనమైన ఎటువైయుండు నేను ఎవరు నా భక్తికి హితమైనటి పునాది ఎవరు నా కంఠము పాటలాడు ఎవరు నా పాపభారములను ఎత్తుకుని దేవునికి నాకు స్నేహము కలిపి సిల్వబాట యేసు క్రీస్తే. కాబట్టి చూస్తే ఎవరు నా భక్తికి మరి పునాది, ఎవరు నా పాపభారము ఎత్తుకుని దేవునికి నాకు పాపభారం ఎత్తుకున్నట్టండి దేవునికి నాకు స్నేహము కలిపి అంటే సిల్వబడ్డ యేసు క్రీస్తే అన్నారు. స్నేహము అంటే ప్రార్థన చేసే స్నేహం అనమాట. నాకు చదువుకునే స్నేహం అనమాట. మనం చూస్తే నేను విశ్వాసం అని చెప్పుకునే స్నేహం అనమాట అండి. ఎవరి ద్వారా వచ్చిందంటే దేవుడి ద్వారా అనమాట. ఏ యేసైతే మనం సృష్టించాడో, ఏ యేసైతే మనం కలుగు చేశాడో ఆ యేసే మళ్ళా సర్వదానిగా వచ్చాడు. ఆయనే వచ్చాడు. మరి కనపడదు. ఎవరు పాపము తీయలేరు. మనం చూస్తే ఎవరు పాపములు పోయలేరు. మనం చూస్తే పాపములను ఎవరు పోయలేరు. పాపము తీసేవాడు ఎవరంటే దేవుడు మాత్రమే. ఆ దేవుడే పాపములను తీసేవాడు. ఆ దేవుడే పాపములను క్షమించేవాడు కూడా ఆ దేవుడే. అందుకనే నీవు మరి న్యాయమై ఉన్నావు కనుక నువ్వు క్షమించేవాడు శిక్షించేవాడు అని కూడా ఉంటాడు అనమాట దైవలక్షణాల్లో. మనం చూస్తే క్షమించేవాడు శిక్షించేవాడు అనేది కూడా కనపడుతుంది. క్షమాపణ అనేది కనపడుతుంది. అంటే తండ్రి మన సరైన తండ్రి ఎలాగైతే శిక్షిస్తాడో అలాగే క్షమిస్తాడో మనం చూస్తే మరి ఈయన కూడా శిక్షించి క్షమించేవాడు అనేది కనపడుతుంది. అలాగనే మనం చూసినప్పుడు మన తండ్రి ఏంటి కొంతవరకే కానీ ఎలా కాదనమాట. ఆయన రాజ్యంలోనికి తీసుకువెళ్ళాడు. ఆయన అందుకనే నేనుండే స్థలంలోని వీరుడేలాగా నేను స్థలాలు సిద్ధపరచాలన్నమాట మనం చూస్తాం. కాబట్టి ఏంటంటే మరి ఇంకెప్పుడు అనమాట ఇవాళ మన యొక్క కృప. ఇవాళ మనం చూస్తే కృప ఏంటంటే మనం చూసినప్పుడు అంటే ఇవాళ అందరూ మన కళ్ళ ముందు అందరూ రక్షించుకుంటున్నా ఎన్నెన్నో శ్రమలు
ఎన్నెన్నో స్వాదులు ఎందరో లాభిస్తా ఉన్నా మనకు అలా ఎదుర్కొనేలా మనం చూస్తున్నాం. ఇవాళ మన బిడ్డలను మనం చూస్తా ఉన్నాం అంటే ఇవాళ సజీవులుగా నడిపిస్తా ఉన్నారంటే ఎవరి కృప అంటే దేవుని కృప. మనం చూస్తే